ఏమంటున్నాడంటే, మరలా మీతో కలిసి మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి అంటున్నాడు. ఏమి నమ్మకం? ప్రభువులో నడుపుతా, ప్రభువుతో ఉంటా, ప్రభువుని కలిగి ఉంటా, నేను మీతో ఉంటా, ఖచ్చితంగా ధైర్యంగా చెబుతున్నాడు. కొన్ని కష్టాలు ముందున్నాయి, కొన్ని శ్రమలు ముందున్నాయి, కొంత దేవుని పిలుపు దగ్గరగా ఉన్నాడు. అయినా నా పిలుపు బ్రతుకుట క్రీస్తే, లేకపోతే సావైతే లాభం నాకే అంటున్నాడు. ఎంతో జ్ఞానమైన మాటలు. అప్పుడు ఆయన మరలా ఈ రెంటిలో నేను ఏది కోరుకోవాలో నాకు తెలియట్లేదు, కాబట్టి ఒకవేళ ఈ శరీరంలో ఉండి మీకు ఉపయోగపడే మాటలేమని చెప్తానేమో, అందుకని ఇలా ఉండాలేమో అని చెప్తున్నాడు. దానికైనా సిద్ధమే, దానికైనా సిద్ధమే అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి కొనుండడు చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. జీవిస్తాను, దేవుడే గనక బ్రతికిస్తే, ఆయుష్ కలిగి ఉంటే, ఆరోగ్యం ఉంటే నేను మరలా తిరిగి వస్తాను, మరలా మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో సంతోషిస్తాను, మిమ్మల్ని కలిగి జీవిస్తాను అంటున్నాడు. ప్రాణాపాయాల్లో ఉంటేనే కదా ఇలాంటి మాటలు చెప్పేది. ఎంత అపాయంలో ఉండి కూడా పిల్లలారా దేవుని పిల్లల్ని బలపరుస్తున్నాడు. యేసయ్యలో ఎంతమంది ఆయన చుట్టూ ఎదురు చూస్తున్నారో వారందరినీ బలపరుస్తున్నాడు. వాళ్ళందరికీ మరి దేవుని కృప తోడుగా ఉంటుందని ధైర్యం కలిగేలాగా ఓదార్పు మాటలు చెప్తా ఉన్నాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకేమంటున్నాడంటే, అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును సూచన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, భూలోకంలో వాక్యం చెప్తున్నప్పుడు కొందరు మైకం పెట్టొద్దని, కొందరు బాక్సులు పెట్టొద్దని, కొందరు మైకం మా ఇంట్లోకి వస్తుందని సువార్త చెప్పనీయకుండా ఎన్నో అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు కలిగించే పరిస్థితిలో ఆయన ఎన్ని బాధలు పడి ఉంటాడో. అయినా ఆయన అంటున్నాడు, ఒకవేళ నేను వెడలి వెళ్ళిపోయినా మీ అందరూ వ్యతిరేకంగా వచ్చే శత్రువులకి భయపడబాకండి అని చెప్తున్నాడు. భయపడకు అంటున్నాడు. వ్యతిరేకంగా వచ్చేవాడు ఎవరైనా ఉంటే వాక్యానికి వాళ్ళని చూసి మీరు భయపడద్దు అంటున్నాడు. అలాంటి ధైర్యం మాకు కావాలి ప్రభా. మీ రాజ్యం చేరాలంటే, నీ రాకడలో నిలబడాలంటే, శ్రమలలో నిలబడాలంటే అయ్యా నీవు నిలబెడితేనే మేము నిలవగలం అని మనం ప్రార్థన చేయాలి. పౌలు గారికి ఉన్న ధైర్యం మనకు కూడా కావాలి. పౌలు గారికి ఉన్న ఆసక్తి మనకు కూడా కావాలి. అంతేకాక ఇంకేం చెప్తున్నాడంటే, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మరలా నేను వచ్చే సమయానికి ఈ ఊరిలో, ఈ సంఘములో మీరు ఎలా ఉండాలంటే అనేక మంది వినేలాగా ఏకభావంతో ప్రార్థించాలి, ఏక ఆత్మతో నడవాలి, ఏక ఆత్మ పొందుకోవాలి. మీరు ఇలాగా ప్రకటించినట్టయితే క్రీస్తుకు మహిమ, మీకు ఘనత నేను మరలా వచ్చి వింటాను. నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు మీరు ఇలా దేవుని కనపరిచారు, ఇలా
దేవునితో నడుపుతున్నారని వార్త నేను వినబోతున్నాను. ఆ సంఘము విడిచి వెళ్ళేటప్పుడు కొన్ని వాళ్ళకి మర్మాలు, ఆత్మీయతలు, జ్ఞానము వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత బలంగా ఉండాలి మనం ప్రియమైన పిల్లలారా. సంఘము అనగా ఎలా ఉండాలి? సంఘము అనగా మరి పౌలు గారి చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళకి బోధ నేర్పుతున్నాడు, నడక నేర్పుతున్నాడు, క్రియ నేర్పుతున్నాడు, సహనము, ఓర్పు, క్షేమము, మహిమ, సువాసన, పరిమళ వాసన. సంఘము అంటే సంఘములో, సంఘ బిడ్డలలో పరిమళ వాసన రావాలి, విశ్వాసం రావాలి. ఆ పిల్లలు స్థిరముగా నిలబడగలరు, బలముగా నిలబడగలరు. నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు అని చెప్తున్నాడు. మరి మనము ఎలాగుండాలి? ఈరోజు నీ మాటలు వింటున్నాం. పౌలు గారు అంచెలంచెలుగా అనేక మందిని దేవుని యొక్క కృపలో నడిపించాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీకు వ్యతిరేకంగా వచ్చేవారికి నాశనం తగులుద్ది. సువార్త చెప్పేటప్పుడు సేవకులారా, ప్రియమైన సహోదరులారా, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సువార్త చెప్పేటప్పుడు, సువార్త చెప్పినప్పుడు ఎంతమంది వ్యతిరేకులు, శత్రువులు మన పైబడి వచ్చిన వారిని జయించటానికి పిరికివారుగా ఉండకూడదు. ప్రేమ కలిగి వారితో మాట్లాడాలి. అయితే వారిని ఎదిరించాలి అంటున్నాడు. అయితే వారికి నాశనం కలగబోతుంది, మీకు రక్షణ కలగబోతుందని పౌలు గారు మనకు నేర్పుతున్నాడు. సహోదరులారా, మనందరం ఎలాగా నేర్చుకుండాలి, ఎలాగ నడుస్తున్నాం, ఎలా ప్రకటిస్తున్నాం. ఎవరైనా అన్యాయంగా వచ్చే సొమ్మిస్తానంటే దానికి లోబడుతున్నాం. స్థలం ఇస్తాను అయ్యా మాకు అక్కడ ఉంది అంటే దానికి లోబడుతున్నాం. లేకపోతే ఒక ప్లాటు ఎవరిదన్నా వస్తే అక్కడ ఏదో చేయాలని, ప్రార్థించాలని, సువార్త చెప్పాలని అనుకుంటున్నావు. ప్రియమైన సోదరుడా, ఎవరో ఇస్తే చేసేది కాదు. నీకు నీవు ఏమి త్యాగం చేశావు? దేవుని కొరకు నువ్వేమిచ్చావు? నీవు నీ యేసయ్యని అంగీకరించి నాకు యేసయ్య కొరకు నువ్వేం త్యాగం చేశావు? ఇదే అడుగుతున్నాడు. ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. ఎంతమంది పిల్లలు ఈ విధంగా వాక్యానికి లోబడి జీవించకుండా ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టుగా, ఎవరి సొంతం వాళ్ళు తెలుసుకునేటట్టుగా అలా మాట్లాడుతున్నారని వాళ్ళని ఏకభావముతో ఒక ఘాటులో నడిపించాడు. ఏకబాన మనస్సుతో ఒక దారిని, ఒక బాటలో నడిపించాడు. వాళ్ళందరికీ ఉపన్యాసాలు చెప్తూ, మరి ఆయనకు జరిగినటువంటి క్రియలు చెప్తూ, ఆయనకున్న ఆలోచన బయటపెట్టి, నేను ఎప్పుడైనా మిమ్మల్ని విడిచి వెళ్తానేమో, మీతో ఉంటానో లేనో, ఒకవేళ ఉంటే మీతో కలిసి ఉంటా, లేకపోయినా మీరు ఇలాగుండాలి అని చెప్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, మనము దేవుని కొరకు ఏం త్యాగం చేశాం? దేవుని రాజ్యం కొరకు ఏం త్యాగం చేశాం? ప్రభువు అడుగుతున్నాడు. అందుకని 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. కుటుంబంలో సమస్యలున్నా సహనము కలిగి ఉండమంటున్నాడు. ఆ సహనము లేకపోతే మనం యేసయ్య దగ్గరికి వెళ్ళలేకపోతాం. మనల్ని గూర్చిన వార్త వీధుల్లో చెప్పుకుంటారు, ఊరిలో చెప్పుకుంటారు, గ్రామంలో చెప్పుకుంటారు. అనేక మంది ప్రజల్లోకి వెళ్ళిపోతే యేసయ్యకి అవమానము, అపకీర్తిని చెప్తున్నాడు.
ఎలా నడుచుకోవాలి, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, మీ సహనము సకల జనులకు తెలియచేయుడి. మీ సహనము అంటే మనం సహనంగా ఉన్నప్పుడే మన కుటుంబం గురించి మన గురించి మంచి శుభవార్త వెళ్తుంది. లేకపోతే మంచి సువాసన వెళ్తుందా? వెళ్ళదు. అందుకని మనం నేర్చుకోవాలి. మిమ్మల్ని గురించి మీరు సహనము కలిగి మీ సహనము అందరి ఎడల తెలియచేయండి అంటున్నాడు. అందరికీ తెలియాలట. మీరు ఎక్కడ సహిస్తున్నారో, ఎలా భరిస్తున్నారో, ఎలా ఓర్పుగా ఉంటున్నారో, ఎలా నడుస్తున్నారో, మీ ప్రవర్తన ఎలా ఉందో, మీ పరిశుద్ధత జీవితం ఎలా ఉందో ఆయన మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? యేసయ్య కొరకు మనకి ఎంత భక్తి నేర్చుకోవటానికి దేవుడు కృప చూపాడు. ఆయన అంటున్నాడు కదా, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీ కుటుంబంలో కానీ సంఘములో కానీ సహవాసములో కానీ తెలియచేయండి. మీ సహనము అనేక మందికి తెలియచేయండి. అయితే సమాధానకర్త అయిన దేవుడు మీతో ఉండాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు మనకి. పౌలు గారి మాట మనం వినాలి. పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. కాబట్టి పౌలు గారు కూడా క్రీస్తు వలె శ్రమలు పడ్డాడు. పౌలు గారు కూడా క్రీస్తు వలె ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రభు ఎంత త్యాగం చేశాడో అలా త్యాగం చేశాడు పౌలు గారు. కాబట్టి ఆయన మాటలు, ఆయన వాక్యం ఒక్క సున్నా ఒక్క పొల్లు కూడా విడిచిపెట్టద్దు. మనం ఆయన మాటకు లోబడదాం అమ్మా. అందుకే వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనసు ఉంచుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేని మీద ఉంచుతున్నాం? మన ఇష్టం వచ్చినట్టు మన వస్త్రాల మీద మనస్సు, లేకపోతే మన పిల్లల మీదే మనస్సు. ఎవరి పిల్లల మీద మనస్సు ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ప్రేమగా ఉండకూడదు. ఇలా దేవుని పిల్లలు ఉండకూడదు. ఆయన చెప్తున్నాడు, మనకు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటినే నువ్వు హత్తుకొని వాటితో నీవు ఉండి వాటిని ఎంచుకొని మంచిని ఎంచుకో, వాటితో నడువు. నీ దృష్టికి వాక్యము ఏం చెప్తుందో, ఏది న్యాయమో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది రమ్యమైందో, ఏది దేవునికి ఇష్టమో దాన్ని కలిగి నువ్వు నడుచుకో. దాన్ని నువ్వు ఎంచుకో. నువ్వు ఎలా ఎంచుకోవాలి? నా ఇష్టం అని ఎంచుకోకూడదు. నేను ఇలాగే నడుపుతా అని ఎంచుకోకూడదు. దేవుని కొరకు ఇలాగుంటా అని ఎంచుకోవాలి. అది వాక్యం చెప్తా ఉంది. వాక్యానుసారంగా మనం నడవకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే మన యేసయ్య సంతోషించడు, దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి మన ఇష్టం కాదు, దేవుని చిత్తమే విందాం. అందుకే ఆయన ఏమంటున్నాడు? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు! పౌలు యందు, పౌలు నడకలో, పౌలు గారు ఇచ్చిన వాక్యంలో, పౌలు గారు ఇచ్చిన ప్రసంగాల్లో, పౌలు గారు మాట్లాడిన విధానాలు అన్నీ చూసి నా యందు ఏమున్నాయో, నా యందు ఏది నీకు ఇష్టంగా ఉందో, నా యందు ఏం చూశారో
దాని యందు మీరు ఇష్టపడి అంటుకట్టబడి నడుచుకోవాలని పౌలు గారు మనకు నేర్పుతా ఉన్నాడు. కొరింథీ సంఘానికి చెప్పాడు ఈ మాటలు. ఈరోజు ఫిలిప్పీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఇలాగ పత్రికలన్నీ ఆయనే రాశాడు మన కొరకు. కాబట్టి పౌలు గారిలో ఏముండే? కష్టాలు ఉన్నాయా లేవా? శ్రమలు ఉన్నాయా లేవా? జైలు కస్టడీలు ఉన్నాయా లేవా? బేడీలు వేసారా లేదా? దెబ్బలు కొట్టారా లేదా? పుతోని దయ్యం వెళ్ళగొట్టాడట ఒక చోట. వెళ్తే ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి భర్తని వాళ్ళందరిని తీసుకొచ్చి ఆయన్ని ఈత బత్తెలు కోసుకొచ్చి ఉంచి ఎన్నో దెబ్బలు కొట్టించినట్టుగా బైబిల్లో ఉంది. ఒక మేలు చేస్తే ఆమెలో పట్టిన దయ్యాన్ని వెళ్ళగొడితే మేము చోదు చెప్పుకునే శక్తి లేకపోతే ఎలా బతుకుతామయ్యా? మేము ఎందుకు చేసామని కొట్టారు పౌలు గారిని. మేలు చేశాడా కీడు చేశాడా? మేలే చేశాడు. నిజం. ఎంత మేలు చేసినా ఆ మేలును మర్చిపోయేవారు ఎంతమంది ఉన్నారో భూలోకంలో. నిజం. మరి నేను చేసిన మేలులో నాకు నేను అనుకుంటాను కదా, ఎంతోమందికి మేలుగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, సహాయాలు చేశాను. అయినా నా చుట్టూ లేరు, నాతో లేరు. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా నాకు ఆనందమే. నా యేసయ్యని తెలుసుకొని వెళ్ళారుగా, నా యేసయ్యని పట్టుకొని వెళ్ళారుగా. యేసయ్యే వాళ్ళకి నడక నేర్పిస్తాడు, యేసయ్యే వారికి మాదిరి చూపుతాడు. వారికి ఈ జీవ గ్రంథమే సాక్ష్యం. ఈ గ్రంథం పట్టుకొని వంకరగా నడుపుతానికి వాళ్ళ ఇష్టంగా నడుపుతూ ఉంటే దేవుడే వారిని సరిచేయాలి. కాబట్టి వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను గురించి మీరు నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువు నందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి. కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా చెప్తున్నాడు కదా ఈ మాటలు. ఎట్లా ఉన్నా నేర్చుకున్నాడట, బ్రతకటం నేర్చుకున్నాడట, తృప్తిపడి బ్రతకటం నేర్చుకున్నాడట, అసంతృప్తిగా లేడట. యేసయ్య నన్ను పోషిస్తున్నాడు, యేసయ్య నన్ను ఆదరిస్తున్నాడు, యేసయ్య నాకు చెప్పినట్టు నేను కలిగిన దాంట్లోనే ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతాను నేను అని చెప్తున్నాడు. మనం ఎలా ఉన్నాం ఈ రోజున? సేవకులు ఎలా ఉంటున్నారు? మీరు పరిశీలన చేయండి. మనకు కూడా హృదయం తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి. ఏ స్థితిలో మనం ప్రార్థన చేస్తే, ఏ సంఘములో నడిస్తే, ఏ సేవకులతో నడిస్తే దేవుని యొక్క కృప నాకు దొరుకుతుంది అని పరిశీలన చేసుకోండి. ప్రభువు చెప్తున్న మాట ఇది. ఆయన చిత్తము నెరవేర్చడానికి మనము ఖచ్చితంగా ఆయన చిత్తములో ఏమై ఉన్నాం ఆయన నేర్పుతున్నాడు మనకి. ఇంకేమంటున్నాడంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనము చదువుదాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము నీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. ప్రార్థనకు వస్తూ పాపములో ఉన్నవారు, తాగుబోతుగా ఉన్నవారు, ప్రార్థనకు వస్తూ సినిమాలు చూసేవారు, షికారులు చేసేవారు, ప్రార్థనకు వస్తూ నేను నా ఇష్టం అనేవాళ్ళు, వాళ్ళంక చూడొద్దు మీరు అంటున్నాడు పౌలు గారు. మేము మీకు మాదిరిగా ఉన్నాం. మా నడవడి మీకు మాదిరిగా ఉందా లేదా? మేము ఎలా నడిచామో నీకు తెలియట్లేదా? ఇందులో మేము సాక్ష్యం ఇస్తున్నాం. మమ్మల్ని బట్టి మీరు నడవండి, లోకములో మాదిరి కలిగి జీవించండి, యేసుని కలిగిన జీవితం జీవించండి, యేసయ్యతో నడవండి. యేసయ్య కూడా కొన్ని నడవడిలు నేర్పి శిష్యులకి అప్పగించి చనిపోయాడు. పౌలు గారు కూడా ఈ పత్రికలు రాసి సంఘాలని కదిలిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ రేపుతూ ఉన్నాడు. యేసయ్య ఎంత పరిశుద్ధుడు, యేసయ్య మన కొరకు ఎంత రక్తము కార్చాడు. ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన సిలువలో కార్చిన రక్తము, ఆఖరి బొట్టు వరకు కూడా. అయినా
నోరు తెరవల, మారు పలకల. ఎంత గొప్ప పౌలు గారు, ఎంత గొప్ప పౌలు గారు. అందుకని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. రాలేనివాడిని, చెడిపోయినవాడిని, పడిపోయినవాడిని చూడబాకు. అంధకారంలో ఉన్నవాడిని చూడబాకు. అంధకారంలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు పడిపోతే నువ్వు నాశనం అయిపోతావు కదా. నువ్వు కూడా గుంటలో పడిపోతావు, నువ్వు కూడా మురికిలో పడిపోతావు, నీ జీవితం పతనం అయిపోతుంది. ఇదిగో మీరు మాదిరి కలిగి ఉన్న వారిని చూడండి. మీ కొరకు ఎవరు త్యాగం చేస్తారో వారిని ఎంచుకోండి, వాక్యం చెప్తుంది. ఇంకా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. అనేకులు ఎవరు? ప్రార్థన క్రైస్తవులని పేరు పెట్టుకొని వాళ్ళే మందు తాగుతున్నారు, వాళ్ళే సినిమాలు చూస్తున్నారు, వాళ్ళే పొట్లాడుతున్నారు, వాళ్ళే తిడుతున్నారు. అందుకని క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారట కొందరు. మనం ఎలాగున్నాం? ఈ రోజున మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున యేసయ్య కోసం మాదిరి చూపిస్తున్నామా? మాదిరి కలిగి ఉన్నామా? మన జీవితం ప్రభుకి ఇష్టంగా ఉందా? సాతానుడు అనేక రీతుల్లో శోధిస్తూ ఉంటున్నాడు. వాడిని జయించాలి మనం. యేసయ్య శక్తి వలన, యేసయ్య చూపిన ప్రేమ వలన, యేసయ్య కనికరం వలన కనికరించబడతాం. ఆయనే మనకు తోడు, ఆయనే మనకు నీడ, ఆయనే మనకు ఆదరణ. ఎంతమంది ఆయన మాట విని ఆదరణ పొందుకుంటున్నారు? ఎంతమందికి ఆయన ఆదరణ కలిగించే మాటలు చెప్తున్నాడు? మనం విందాం. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎలాగా? యేసయ్యతో బ్రతుకుతూ వ్యాపారాల్లో మోసం, వ్యాపారాల్లో అబద్ధం, పాలల్లో నీళ్ళు, వడ్డీ వ్యాపారాలు కదా. అందుకని ఇప్పుడు కూడా నేను అడుగుతూ మీతో చెప్తున్నా, అనేక మంది సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. ఎంత వాక్యం చెప్పినా మారతలేదు. కాబట్టి వారికి నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. కడుపు కోసమే వ్యాపారాలు, వడ్డీలు, లంచాలు, పాలల్లో నీళ్ళు, తక్కిడి త్రాసులు, తక్కువ తూకాలు, మోసం తూకాలు దేవుడికి ఇష్టమైనవి కాదు. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఎలా ఉండాలి? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అని చెప్తున్నాడు పౌలు గారు. కడుపు కోసమే అబద్ధాలాడి బతుకు, లంచాలు తీసుకొని బతుకు, మోసం చేసి బతుకు. యేసయ్య మాట నీ హృదయంలోకి వెళ్ళని ఎడలా పరలోక రాజ్యం లేదని చెప్తున్నాడు. పరలోక రాజ్యం లేదు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. నాశనం అయిపోయే స్థితిలో ఉండి కూడా వారు ఇంకా సిగ్గుపడవలసిన అవసరంలో ఉండి వాటి యందు నాకెంత ఉంది, నేను ఇంత వ్యాపారాలు చేశా, ఇంత సంపాదించా, ఇంత లంచం తెచ్చుకున్నా, ఇట్ట నాకు కలిసి వచ్చింది, అట్ట నాకు కలిసి వచ్చింది, మేడల మిద్దెలు కట్టానని అతిశయిస్తున్నారట. మేడల మిద్దెలు కట్టి అతిశయిస్తున్నారు. ఎంత అతిశయిస్తున్నారో దేవునికి స్తోత్రం. సంతోషిస్తున్నారట. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని వ్యాపారాలు చేసినా పొట్ట కోసమే కదా. ఈ పొట్ట కోసమే నేను ఇన్ని పడుదోకులు పడి ఇంత సంపాదించినా నా ఎమ్మట వస్తుందా? రాదు కదా. యేసయ్య నామములో, యేసయ్య కృపలో, మహిమలో మనం నిలబడాలి. ఆ మహిమ రాజ్యము లేకపోతే ప్రయోజనం లేదని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆ మహిమ రాజ్యము కొరకు మనం ఎలా జీవించాలి? ఆ మహిమ ప్రకాశత మనం చూడాలి. అంటే మాదిరి కలిగి ఉండటానికి, ఆ దేవుని కొరకు ఎలా కట్టబడి జీవించటానికి పౌలు గారు ఎలా నేర్పుతున్నాడో అలాగ మనము వాటిపైనే కట్టుబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, సిగ్గుపడే విషయాలు తప్పే, తప్పు చేస్తున్నా, నేను సీరియల్ చూస్తున్నా, సినిమా చూస్తున్నా, అయ్యో దేవునికి ఎడమైపోతున్నా అని అంటలేదట. అతిశయిస్తున్నావంట. అబద్ధాలాడి సంపాదించిన ఆస్తులు చూసి అతిశయిస్తున్నారట. దేవుడు ఎలా మెచ్చుకుంటాడు మనం? కనుక మనం నిర్భయముగా, ధైర్యముగా యేసుక్రీస్తుని కలిగిన జీవితం
మనకు కలగాలని ప్రార్థన చేసుకుందాం. వాక్యం విని వాక్యానుసారంగా అనుసరించి నడవాలని మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని కలిగిన జీవితం పౌలు గారు చూశాడు, నడిచాడు, జీవించాడు, త్యాగము చేశాడు. ఆయన కృప తప్పుకోకుండా మనందరికీ తోడుగా ఉంటుంది. ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం. అందుకనే ఒక్క మాట విని మరి ముగించుకుందాం. ఆయన అంటున్నాడు కదా, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నదని అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనం పౌరస్థితి పరలోకమందుందని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. భూలోకములు ఏది కొన్నా ఏది మనమ్మట రాదు, కానీ మన పౌరస్థితి కోసం, పరలోక రాజ్యంలో హక్కు కోసం, వారసత్వం కోసం పోరాడి లోకముల పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని, శాతాన్ని జయించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడే ఆయన కృప మనందరికీ తోడై ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కనుదృష్టి, నీ కాపుదల పెట్టండి అయ్యా. దుష్టుని యొక్క బాణములు ఆర్పివేయండి అయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో టీవీ ప్రసంగంలో ఎక్కడ లోపం కలిగి ఉన్నానో, ఎక్కడ అవిధేయత కలిగి ఉన్నానో, ఏ మాట అయినా లోపంగా ఉంటే క్షమించండి. నీ చిత్తములో ఇంకా ఎలా నడిపించాలో నాకు నేర్పించండి. ఇనే పిల్లలందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ నామ ఘనతలో హెచ్చించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త సర్వలోకమునకు, సర్వలోక పరిశుద్ధులకు, మాకు వినుచున్న బిడ్డలకి ఆయన కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.